విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాము. మన యొక్క అభిప్రాయాలను లేదా మన యొక్క కోరికలను మర్యాదపూర్వకంగా తెలియజేసే సందర్భంలో మనం ఈ వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ని వాడుతుంటాము. వుడ్ లైక్ టు ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఏ పొలైట్ విష్ ఆర్ డిజైర్. అంటే మర్యాదపూర్వకంగా మన యొక్క అభిప్రాయాలను తెలియజేసేటప్పుడు, కోరికలను తెలియజేసేటప్పుడు సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత వుడ్ లైక్ టు రావాలి. తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఐ అనే సబ్జెక్ట్ పైన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాను లేదా నేను కాఫీ తీసుకోగోరుచున్నాను. రెండు వాక్యాలలో ఏదైనా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాఫీ తీసుకోగోరుచున్నాను. నేను అంటే ఐ, ఫస్ట్ సబ్జెక్ట్ ఐ తీసుకున్న వెంటనే వుడ్ లైక్ టు తీసుకోవాలి. ఐ వుడ్ లైక్ టు, తీసుకోగోరుచున్నాను టేక్ అనాలి, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని చెప్పాలి. ఐ వుడ్ లైక్ టు టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోగోరుచున్నాను. ఇది ఐ అనే సబ్జెక్ట్ పైన. ఇప్పుడు వి అనే సబ్జెక్ట్ చూద్దాం. మేము కాఫీ తీసుకోగోరుచున్నాం. వీ వుడ్ లైక్ టు టేక్ కాఫీ. యు అనే సబ్జెక్ట్ పైన చూద్దాం. మీరు కాఫీ తీసుకోగోరుచున్నారు, సబ్జెక్ట్ యు, యూ వుడ్ లైక్ టు టేక్ కాఫీ. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వారు కాఫీ తీసుకోగోరుచున్నారంటే దే వుడ్ లైక్ టు టేక్ కాఫీ. ఇప్పుడు మనం హీ అనే సబ్జెక్ట్ పైన ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు కాఫీ తీసుకోగోరుచున్నాడు. అతడు అంటే హీ వుడ్ లైక్ టు టేక్ కాఫీ. ఇప్పుడు మనం షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె కాఫీ తీసుకోగోరుచుంది లేదా తీసుకోవాలనుకుంటుంది. షీ వుడ్ లైక్ టు టేక్ కాఫీ. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ఐ, వి, యు, దే, హీ, షీ ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎలాంటి మార్పులు లేవు సూత్రంలో. ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, సబ్జెక్ట్ వెంటనే వుడ్ లైక్ టు తీసుకోవాలి, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. సో ఇది ట్రెడిషనల్ ఎక్స్ప్లెనేషన్, మనం ఎన్నో సంవత్సరాలుగా వింటున్న ఎక్స్ప్లెనేషనే. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ క్లాస్ని డిజైన్ చేయలేదు, ఫస్ట్ మీకు ట్రెడిషనల్ మెథడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చాలా క్రియేటివ్ స్టైల్లో ఈ టాపిక్ నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? ABCDEF అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఈ ABCDEF అనే టెక్నిక్ ద్వారా ఈ టాపిక్ నేర్చుకుందాం. అంటే వుడ్ లైక్ టు అనే టాపిక్ వాడి మనం 6 రకాల వాక్యాలను తయారు చేయగలగాలి. మనం ఓన్లీ పాజిటివ్లే నేర్చుకుంటుంటాం చాలామంది. సో నేను మిమ్మల్ని కలవగోరుచున్నాను లేదా కలవాలనుకుంటున్నాను అంటే మర్యాదగా మాట్లాడేటప్పుడు ఐ వుడ్ లైక్ టు మీట్ యూ అంటాం. నేను ఒక పాట పాడగోరుచున్నాను అంటాం. ఐ వుడ్ లైక్ టు సింగ్ ఎ సాంగ్. పాజిటివ్లు మాత్రమే నేర్చుకొని వదిలేస్తున్నాం, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. 6 రకాల వాక్యాలు నేర్చుకోవాలి, అందుకే వాటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది ABCDEF. అయితే ఈ 6 రకాల వాక్యాలని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ 1లో చూస్తున్నారు కదా, మీకు పార్ట్ 1లో ఏం కనిపిస్తున్నాయి? A అండ్ Bలు కనిపిస్తున్నాయి. పార్ట్ 1లో A అండ్ B. వీటిని ఏమంటారంటే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. పార్ట్ 1లో ఆన్సర్స్ ఉంటాయి. ఏం ఆన్సర్స్ ఉంటాయి? A అంటే పాజిటివ్ ఆన్సర్స్, B అంటే నెగిటివ్ ఆన్సర్స్. ఇంకా బాగా ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ పార్ట్ 2లో 2 లెటర్స్ ఉన్నాయి, C ఉంది, D ఉంది. పార్ట్ 2లో ప్రశ్నలు ఉంటాయి. ఏం ప్రశ్నలు? ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. పార్ట్ 2లో క్వశ్చన్స్ ఉంటాయి. ఏం క్వశ్చన్స్? ఎస్ నో క్వశ్చన్స్. ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఇది నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఇంకా చివరిగా పార్ట్ 3 చివరిలో మీకు ఏం కనిపిస్తున్నాయి? E అండ్ F కనిపిస్తున్నాయి కదా మీకు, దాన్ని పార్ట్ 3 అనుకోండి. అవి కూడా ప్రశ్నలే. అవేం ప్రశ్నలు? WH క్వశ్చన్స్. పాజిటివ్ WH, E అంటేనేమో పాజిటివ్ WH క్వశ్చన్, F అంటేనేమో నెగిటివ్ WH క్వశ్చన్. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదండి. వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్లో మనం 6 రకాల వాక్యాలని తయారు చేయబోతున్నాం. ఈ 6 రకాల వాక్యాలని 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఓన్లీ ఆన్సర్స్ ఉంటాయి, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. పార్ట్ 2 అండ్ 3లో ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2లోనేమో ఎస్ నో క్వశ్చన్స్, పార్ట్ 3లోనేమో WH క్వశ్చన్స్. ఇప్పుడు మనం డీటెయిల్గా ప్రతి సబ్జెక్ట్ పైన ఈ 6 రకాల వాక్యాలను తయారు చేసే పని స్టార్ట్ చేద్దాం. రైట్, ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. ముందుగా వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. బాబు, వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Sanju. What is your name? My name is Pawan Kumar. What is your name? My name is Kumar. What is your name? My name is Kalyan. What is your name? My name is Subhash. What is your name? My name is Sheshkumar. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే విద్యార్థులకి
ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని 6 తెలుగు వాక్యాలు ఇస్తా, వీళ్ళు ఎట్లా మారుస్తారో మీరే చూడండి. యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం, లేదా షీ తీసుకుందాం. షీ ఫర్ ఎగ్జాంపుల్, ఆమె కాఫీ తీసుకోగోరుచుంది. ఇది ఒక పాజిటివ్ ఆన్సర్. ఆమె కాఫీ తీసుకోగోరుచుంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పండి. షీ వుడ్ లైక్ టు టేక్ ఏ కాఫీ. ఏ అవసరం లేదు. షీ వుడ్ లైక్ టు టేక్ కాఫీ అంటే అయిపోతుంది. ఇక్కడ ఆర్టికల్ ఏం అక్కర్లేదు. ఆమె కాఫీ తీసుకోగోరుచుంది. షీ వుడ్ లైక్ టు టేక్ కాఫీ అంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు నెగిటివ్ ఆన్సర్లే చెప్పాలి. ఆమె కాఫీ తీసుకోగోరడం లేదు. She wouldn't like to take coffee. చూశారు కదా, పార్ట్ 1లో ఏం చూశారు? ఆన్సర్స్ చెప్పడం నేర్చుకున్నారు. ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చారండి. ఊహించండి, మీరు మా ఇంటికి వచ్చినట్లు. మీరు మీ సిస్టర్తో వచ్చారు. నేను అడుగుతున్నాను, తను కాఫీ తీసుకుంటుందా అని. నేను మిమ్మల్ని అడిగాను ఆమె గురించి మిమ్మల్ని అడిగిన. ఆమె నాకు పరిచయం లేదు కాబట్టి మిమ్మల్ని అడిగిన. మీరు నాకు పాజిటివ్ లేదా నెగిటివ్ ఆన్సర్ చెప్పాలి కదా. అవును, ఆమె తీసుకోగోరుచుంది, ఆమె తీసుకోవాలనుకుంటుంది అంటేనేమో పాజిటివ్ ఆన్సర్ చెప్తారు, షీ వుడ్ లైక్ టు టేక్. లేదా ఆమెకి కాఫీ ఇష్టం ఉండదు, తీసుకోదలుచుకోలేదు అంటే షీ వుడ్ నాట్ లైక్ టు టేక్ కాఫీ. అట్లా ఆన్సర్స్ ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు జవాబులు చెప్పేటందుకు పార్ట్ 1లో ఉండే 2 వాక్యాలు అవసరం. పాజిటివ్ ఆన్సర్ చెప్తే ఏ, నెగిటివ్ ఆన్సర్ చెప్తే బి. ఇప్పుడు పార్ట్ 1 అర్థమైందా? ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2 అంటేనే ప్రశ్నలు. ఇప్పుడు నేనే మీ ఇంటికి వచ్చాను, మీరే నన్ను అడగాలి, మీరు కాఫీ తీసుకోగోరుచున్నారా అని ఇట్లా అడుగుతుంటాం కదా, ఇట్లా ప్రశ్నలు అడిగేటందుకు. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి ఆమె కాఫీ తీసుకోగోరుచుందా? Would she like to take coffee? వెరీ గుడ్. వుడ్ షీ లైక్ టు టేక్ కాఫీ? ఆమె కాఫీ తీసుకోగోరుచుందా? ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, ఆమె కాఫీ తీసుకోగోరడం లేదా? వుడెంట్ షీ లైక్ టు టేక్ కాఫీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఆమె కాఫీ ఎందుకు తీసుకోగోరుచుంది? Why would she like to take coffee? వండర్ఫుల్. ఇప్పుడు డబ్ల్యూహెచ్లో నెగిటివ్ క్వశ్చన్, ఆమె కాఫీ ఎందుకు తీసుకోగోరడం లేదు? Why wouldn't she like to take coffee? సూపర్. చూశారు కదా, ఒకసారి వాక్యాలు చూడండి. షీ అనే సబ్జెక్ట్ పైన 6 రకాల వాక్యాలు ఇచ్చాం కదా. మీరు ఏం చేయండి ఫ్రెండ్స్ అంటే, వుడ్ లైక్ టు హెడ్డింగ్ పెట్టండి. ఒక రఫ్ నోట్స్ ఓపెన్ చేసి వుడ్ లైక్ టు హెడ్డింగ్ పెట్టండి, పెట్టి అండర్లైన్ చేయండి. టాప్ టు బాటమ్ ABCDF అని రాయండి. సో A' ఈ వాక్యాలు రాసుకుంటే వెళ్ళండి. ఏ, షీ వుడ్ లైక్ టు టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకోగోరుచుంది. బి, షీ వుడ్ నాట్ లైక్ టు టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకోగోరట్లేదు. సి, ఆమె కాఫీ తీసుకోగోరుచుందా? వుడ్ షీ లైక్ టు టేక్ కాఫీ. డి, ఆమె కాఫీ తీసుకోగోరడం లేదా? వుడెంట్ షీ లైక్ టు టేక్ కాఫీ. ఈ, ఆమె కాఫీ ఎందుకు తీసుకోగోరుచుంది? వై వుడ్ షీ లైక్ టు టేక్ కాఫీ. ఎఫ్, ఆమె కాఫీ ఎందుకు తీసుకోగోరడం లేదు? వై వుడెంట్ షీ లైక్ టు టేక్ కాఫీ. చూశారు కదా. అంటే ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేశాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం, వర్బ్ కూడా చేంజ్ చేద్దాం. సింగ్ ఏ సాంగ్ ఏ వస్తుంది. మీరు ఒక పాట పాడగోరుచున్నారు ఏ. ఇప్పుడు మీరు కూడా ప్రయత్నం చేయండి. సింగ్ అనేది వర్బ్ కదండి, ABCDF పైన మీరు కూడా ట్రై చేయండి. సబ్జెక్ట్ యూ చూడండి. మీరు ఒక పాట పాడగోరుచున్నారంటే యూ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ అనాలి. సో మీరు సింగ్ అని హెడ్డింగ్ పెట్టి ABCDF పైన రాయండి. సబ్జెక్ట్ యూ చూడండి. మీరు చెప్పండి, మీరు ఒక పాట పాడగోరుచున్నారు. యూ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్. ఇప్పుడు నెగిటివ్లో, మీరు ఒక పాట పాడగోరడం లేదు. You wouldn't like to sing a song. రైట్. ఇప్పుడు పాజిటివ్లో, పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. మీరు ఒక పాట పాడగోరుచున్నారా? Would you like to sing a song? వుడ్ యూ లైక్ టు సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్, మీరు ఒక పాట పాడగోరడం లేదా? వుడెంట్ యూ లైక్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట ఎందుకు పాడగోరుచున్నారు? Why would you like to sing a song? వండర్ఫుల్ బేటా. మీరు ఒక పాట ఎందుకు పాడగోరడం లేదు? Why wouldn't you like to sing a song? చూశారు కదా. అంటే యు అయిపోయింది, షీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకోండి. మీరు కూడా తీసుకోండి, ఎవరైతే చూస్తున్నారో దే రాసుకోండి. మళ్ళీ దే అండర్లైన్ చేసి ABCDF రాయండి. ఏదన్నా ఒక వర్బ్ తీసుకోండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు? వాచ్ ఏ మూవీ తీసుకోండి. వాచ్ అనేది వర్బ్, సబ్జెక్ట్ ఏంటి? దే. ఇప్పుడు నేను తెలుగులో స్లోగా చెప్తుంటాను, ఇక్కడ ఉండే మా పిల్లలు చెప్పే లోపలనే మీరు గెస్ చేయండి ఆన్సర్. వాళ్ళు చెప్పినప్పుడు మీరు చెక్ చేసుకోండి. సో వాచ్ అనేది వర్బ్. అంటే వారు ఒక సినిమా చూడగోరుచున్నారంటే దే వుడ్ లైక్ టు వాచ్ ఏ మూవీ అంటాం కదా, అట్లా. ఇప్పుడు మా పిల్లలు చెప్తారు, మీరు కూడా చెక్ చేసుకోండి. ఏ, వారు ఒక సినిమా చూడగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు వాచ్ ఏ మూవీ. ఓకే. బి, మీరు కూడా గెస్ చేయండి. వారు ఒక సినిమా చూడగోరడం లేదు, గెస్ చేయండి. They wouldn't like to watch a movie. వెరీ గుడ్. ఇప్పుడు సి, వారు ఒక సినిమా చూడగోరుచున్నారా? Would they like to watch a movie? వుడ్ దే లైక్ టు వాచ్ ఏ మూవీ.
నెక్స్ట్ డి, వారు ఒక సినిమా చూడగోరడం లేదా. Wouldn't they like to watch a movie? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. వారు ఏం చూడగోరుచున్నారు? What would they like to watch a వాచ్. movie? వాట్ వుడ్ దే లైక్ టు వాచ్. What would they like to watch? ఫర్ ఎగ్జాంపుల్ వారు ఒక వారు ఒక సినిమా ఎక్కడ చూడగోరుచున్నారు? Where would they They- like to watch? వారు ఒక సినిమా ఎక్కడ చూడగోరుచున్నారు? Where would Hmm. like to వేర్ వుడ్ దే లైక్ టు వాచ్. where would they like to watch? ఏ మూవీ? A movie. వారు ఒక సినిమా ఎందుకు చూడగోరుచున్నారు? Why would they like to watch a movie? ఇట్లా ఏ డబ్ల్యూ చూడడం తీసుకోవచ్చు. వారు ఒక సినిమా ఎందుకు చూడబోవడం లేదు, చూడగోరడం లేదు, Why wouldn't they like to watch a movie? చూడాలనుకోవడం లేదు లేదా చూడగోరడం లేదు. సో దేవుడు అయిపోయింది. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు మీరు మళ్ళీ హీ అని హెడ్డింగ్ పెట్టండి. ఎవరైతే చూస్తున్నారో క్లాస్ హీ హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి మళ్ళీ ABCDF రాయండి. ఇప్పుడు హీ పైన రాద్దాం, 6 వాక్యాలు రాద్దాం. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మా పిల్లలు ట్రాన్స్లేషన్ చేయకపోయే ముందే మీరే ట్రాన్స్లేషన్ చేసి చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ హీ, ఒక పాట పాడగోరుచున్నాడు. అతడు ఒక పాట పాడగోరుచున్నాడు అంటే హీ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ అంటాం కదా, అట్లా. రైట్. ఏ చెప్పండి, అతడు ఒక పాట పాడగోరుచున్నాడు. He would like to sing a song. వెరీ గుడ్. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్, అతడు ఒక పాట పాడగోరడం లేదు. He wouldn't like to sing a song. వెరీ గుడ్. ఇప్పుడు మూడవది, అతడు ఒక పాట పాడగోరుచున్నాడా. Would he like sing a song? వుడ్ హీ లైక్ టు సింగ్ ఏ సాంగ్. Would he? నెక్స్ట్, అతడు ఒక పాట పాడగోరడం లేదా. Wouldn't he like to sing a song? నెక్స్ట్, అతడు ఒక పాట ఎందుకు పాడగోరుచున్నాడు. Why would he like to sing a song? వండర్ఫుల్ బేటా. అతడు ఒక పాట ఎందుకు పాడగోరడం లేదు. Why wouldn't he like to sing a song? చూశారు కదండి వాక్యాలు రాసే పద్ధతి. ఇట్లా మీరు ఇంగ్లీష్లో అత్యంత ముఖ్యమైన టాపిక్స్ నేర్చుకునేటప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ టాపిక్ ఏంటి హెడ్డింగ్ తీసుకోండి, నిర్వచనం నేర్చుకోండి, తర్వాత సూత్రం నేర్చుకొని ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ అన్ని సబ్జెక్ట్స్ చేత రాయడం నేర్చుకున్నాక ఏం చేస్తారు, ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ ABCDF అనే టెక్నిక్ని కనెక్ట్ చేయండి. ఏదన్నా షీ తీసుకున్నారనుకోండి, 6 రకాల వాక్యాలు రాయాలి ABCDF, మళ్ళీ దే తీసుకొని ABCDF. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. సో ఇంతవరకు మీరు ఏం నేర్చుకున్నారంటే వాక్యాలు రాసే పద్ధతి నేర్చుకున్నారు, మాట్లాడే పద్ధతి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది ఒక సెషన్ అయిపోయిందనమాట, ఎక్స్ప్లెనేషన్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే, ముందుగా ఎస్ నో క్వశ్చన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎట్లా చెప్పాలో నేర్చుకుందాం. బాబు మీరిద్దరు లేవండి. ఇక్కడ ఉండే 2 విద్యార్థులు ఏం చేస్తారంటే, ఒకరు ప్రశ్నలు అడుగుతారు, ఒకరు జవాబులు చెప్తారు. ఏం ప్రశ్నలు, ఎస్ నో క్వశ్చన్స్ అడుగుతారు. ఈ అబ్బాయిని అడుగుతాడు ఎస్ నో క్వశ్చన్స్. ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకుంటాడు, యూ, దే, హీ, షీ. ఏం ప్రశ్నలు అడిగినా సరే ఈ అబ్బాయి ఎస్ అంటాడు. అవే ప్రశ్నలు తను అడిగినప్పుడు ఈ అబ్బాయి ఏమో నో అంటాడు. ఆర్ యు రెడీ? రైట్. మీరు కాఫీ తీసుకోగోరుచున్నారా అని ఈ అబ్బాయిని అడిగితే ఎస్ అని చెప్పండి. Would you like to take coffee? Yes, I would like to take a coffee. ఏ అక్కర్లేదు. మళ్ళీ చెప్పండి. Yes, I would like to take coffee. రైట్. ఇప్పుడు వారు కాఫీ తీసుకోగోరుచున్నారా. Would they like to take coffee? Yes, they would like to take coffee. అతడు కాఫీ తీసుకోగోరుచున్నాడు అంటే అవునని చెప్పండి. Would he like to take coffee? Yes, he would like to take coffee. సబ్జెక్ట్ షీ. Would she like to take coffee? Yes, she would like to take coffee. షీ వుడ్ లైక్ టు టేక్ కాఫీ. రైట్. చూశారు కదా, ఇవి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్కి ఎస్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలకి నో ఎలా చెప్పాలో నేర్చుకోండి. సేమ్ ప్రశ్నలు మీరు అడగండి, మీరు నో చెప్పండి. నంబర్ 1, యూ. Would you like to take coffee? No, I wouldn't like to take coffee. దే. Would they like to take coffee? No. No, they wouldn't like to take coffee. హీ. Would he like to take coffee? No, he wouldn't like to take coffee. షీ. Would she like to take coffee? No, she wouldn't like to take coffee. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు ఏం నేర్చుకున్నారు, ఈ టాపిక్లో అంటే వుడ్ లైక్ టు అనే టాపిక్లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా నేర్చుకున్నారు. అలాగే మిమ్మల్ని వేరే వాళ్ళు ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఆన్సర్స్ ఎస్ ఎట్లా చెప్పాలి, నో ఎట్లా చెప్పాలో నేర్చుకున్నారు. మీరు కూడా వేరే వాళ్ళని ఎట్లా అడగాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్లో ఎక్స్ప్లెనేషన్ విన్నారు, సెకండ్ రౌండ్లో ఏం విన్నారు, ఎస్ నో క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆన్సర్స్ ఎట్లా చెప్పాలో విన్నారు. ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఏం వినబోతున్నారంటే WH క్వశ్చన్స్ అడగడం ఎలా, WH వర్డ్స్ వాడి వాట్ కానీ, వేరు కానీ, వెన్, వై, హూ, హూజ్, విచ్, హౌ, ఇలాంటి WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోండి. జవాబులు చెప్పడం కూడా నేర్చుకోండి. ఫస్ట్ మీరు అడగండి వాట్ పైన. మీరు అబ్బాయిని ఏం అడగండి అంటే, మీరు ఏం తీసుకోగోరుచున్నారు అంటే కాఫీ అనండి.
అలాగే వారేం తీసుకోకూర్చున్నారు, అతడేం తీసుకోకూర్చుండు, ఆమె ఏం తీసుకోకూర్చుండు. ఒక 4 సబ్జెక్ట్స్. ఫస్ట్ యూ, మీరు ఏం తీసుకోకూర్చున్నారు? What would you like to take? కాఫీ. I would like to take coffee. వారేం తీసుకోకూర్చున్నారు? What would they like to take? They would like to take coffee. హీ, అతడేం తీసుకోకూర్చుండు? What would he like to take? He would like to take coffee. షీ. What would she like to take? She would like to take coffee. చూశారు కదా, వీళ్ళు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు మీరు అడగండి, వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళగోరుచున్నారు? నువ్వేం చెప్పంటే నీకు ఏదైనా ఒక నచ్చిన ప్లేస్ చెప్పు. మీరు ఎక్కడికి వెళ్ళగోరుచున్నారు? Where would you like to go? ఇప్పుడు హాలిడే, ఈరోజు హాలిడే. ఎక్కడికి? సినిమాకా, లైబ్రరీకా, లేకపోతే హాస్టల్కే, ఎక్కడికి వెళ్ళగోరుచున్నావు అని అడుగుతున్నాను. మళ్ళీ అడుగు. Where would you like to go? వేర్ వుడ్ యూ లైక్ టు గో? వాట్స్ యువర్ ఆన్సర్? I would like to go to park. ఓకే. వారు ఎక్కడికి వెళ్ళగోరుచున్నారు? Where would they like to go? వండర్ఫుల్. They would like to go to movie. వావ్. అతడు ఎక్కడికి వెళ్ళగోరుచుండు? Where would he go like to go? Where would he like to go? వండర్ఫుల్. He would like to go to America. వావ్. ఆమె ఎక్కడికి వెళ్ళగోరుచుంది? Where would she like to go? She would like to go to temple. ఆమె టెంపుల్కి వెళ్ళగోరుచుంది. సో వాట్ అయిపోయింది, వేరే అయిపోయింది. ఇప్పుడు హవ్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ కూడా తీసుకుందాం. సో మీరు ఒకటే డబ్ల్యూహెచ్ వర్డ్ కాకుండా కనీసం 2-3 డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ఇలా మేము ప్రాక్టీస్ చేసి చూపిస్తేనే మీకు సబ్జెక్ట్ పైన మంచి పట్టు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ వినండి, హౌ. ఇప్పుడు నువ్వు కాలేజ్కు ఎలా వెళ్ళగోరుచున్నావు అని అడగాలి. నువ్వు బైక్ కానీ బస్సు కానీ నడిచి వెళ్తానని చెప్పాలి. మీరు కాలేజ్కి ఎలా వెళ్ళగోరుచున్నారు? How would you like to go to college? I would like to go to by bus. College by bus. వారు ఎలా వెళ్ళగోరుచున్నారు? How would they like to go to college? They would like to go to college by bikes. బై బైక్. ఓకే. అతడు కాలేజ్కి ఎలా వెళ్ళగోరుచుండు? How would he like to go to college? He would like to go to college by car. షీ. How would she like to go to college? She would like to go to college by taxi. వండర్ఫుల్. కూర్చోండి బేట. చాలా చక్కగా అడిగారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీరు మొదటి 5, 6, 7 నిమిషాలు ఏం నేర్చుకున్నారు? ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నారు. తర్వాత ఏం నేర్చుకున్నారు? ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగా నేర్చుకున్నారు. ఇప్పుడు చివరిలో ఏం నేర్చుకున్నారు? డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీరేం చేయాలి ఫ్రెండ్స్ అంటే, ఈ టాపిక్ పైన మీకు లైఫ్ లాంగ్ కనుక గ్రిప్ రావాలని కోరుకుంటే ఒక 10 వర్బ్స్ తీసుకోవాలి. ఒక టెక్నిక్ చెప్తాను, మీరు రఫ్లో రాసుకోండి. టెక్నిక్ పేరు ఏంటంటే 10 వర్బ్ టెక్నిక్. 10 వర్బ్ టెక్నిక్. ఈ టెక్నిక్ పేరే 10 వర్బ్ టెక్నిక్. 10 రాసి 10 రాస్తే 10 కదా. టెక్నిక్ 10 వర్బ్, VERB. వర్బ్స్ అక్కర్లేదు, 10 వర్బ్స్ అని రాయాల్సిన పనేం లేదు. 10 వర్బ్ టెక్నిక్ హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు నచ్చినవి, మీకు వచ్చినవి ఈజీ వర్బ్స్ తీసుకోండి. ఈట్ కానీ 1, 2, 3 లేండి. 1 ఈట్, 2 రీడ్, రైట్, ప్లే, వాచ్, టీచ్, ఇట్లా ఒక 10 వర్బ్స్ తీసుకోండి. 10 వర్బ్ టెక్నిక్. ఈ టెక్నిక్ పేరు ఏం పేరు? 10 వర్బ్ టెక్నిక్. 10 వర్బ్స్ ఈజీవి రాసుకోండి. అందుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఉంది, ఈట్ హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు 10 వర్బ్స్ ఏమో ఒక గ్రూప్ లాగా రాశారు. ఇప్పుడు ఒకటోది హెడ్డింగ్ పెట్టండి, ఈట్. ఈట్ అండర్లైన్ చేసి ABCDEF అని రాయండి, టాప్ టు బాటమ్. అన్నిటికీ డాష్ పెట్టండి, A డాష్, B డాష్, C డాష్, D డాష్, E డాష్, F డాష్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఆ ఈట్ అనే వర్బు వాడి ఈ వుడ్ లైక్ టు అనే టాపిక్ సంబంధించి 6 రకాల వాక్యాలను తయారు చేయాలి. ఇంతకుముందు విద్యార్థులు చేశారు కదా. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఎనీ సబ్జెక్ట్ తీసుకోండి, ఏదైనా ఒక సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దే వర్బ్ ఏంటి? ఈట్. వారు యాపిల్స్ తినగోరుచున్నారు. ఫస్ట్ ఏ రాయాలి. వారు యాపిల్స్ తినగోరుచున్నారు. గెస్ చేయండి ఏమొస్తుంది? ఆన్సర్ కాబట్టి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఏలో ఆన్సర్ దే వుడ్ లైక్ టు ఈట్ యాపిల్స్. వారు యాపిల్స్ తినగోరుచున్నారు. బి వారు యాపిల్స్ తినగోరడం లేదు, నెగిటివ్లో రాయాలి. దే వుడ్ నాట్ లైక్ టు ఈట్ యాపిల్స్. నెక్స్ట్ సి దగ్గరికి రండి. వారు యాపిల్స్ తినగోరుచున్నారా? ప్రశ్న కదా, ఎస్ నో క్వశ్చన్ కదా. స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్. వుడ్ దే లైక్ టు ఈట్ యాపిల్స్. డి దగ్గరికి రండి. వారు యాపిల్స్ తినగోరడం లేదా?
వుడెంట్ దే లైక్ టు ఈట్ యాపిల్స్. నెక్స్ట్ ఈ దగ్గరికి రండి. వారు ఏం తినగోరుచున్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ వుడ్ దే లైక్ టు ఈట్. నెక్స్ట్ ఎఫ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి వారు యాపిల్స్ ఎందుకు తినగోరడం లేదు, వై వుడెంట్ దే లైక్ టు ఈట్ యాపిల్స్. ఒక్క వర్బ్ అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి, 9 వర్బ్స్ ఉన్నాయి. ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక్క వర్బు పైన మీరు 6 రకాల వాక్యాలను తయారు చేస్తున్నారు. ఒక వర్బు తీసుకొని ఒక సబ్జెక్టు తీసుకున్నారు అంటే ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇలా ఒకసారి ఐ తీసుకోండి, ఇంకొకసారి షీ తీసుకోండి, యూ తీసుకోండి, దే తీసుకోండి, మై ఫ్రెండ్ తీసుకోండి, రాజు తీసుకోండి, రాణి తీసుకోండి. ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ తీసుకోండి. 10 వర్బ్స్ కాబట్టి ఒక్కొక్క వర్బ్కు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి. అంటే ఒక్కొక్క వర్బ్కు ఒక్కొక్క సబ్జెక్టు. ఇప్పుడు ఇంకొక వర్బ్ చూద్దాం. సింగ్ అనుకోండి, సింగ్ అనేది ఒక వర్బ్. సబ్జెక్ట్ షీ తీసుకుందాం. ఒక్కొక్క వర్బ్కు ఒక్కొక్క 10 వర్బ్స్ కాబట్టి 10 సబ్జెక్ట్స్. ఇప్పుడు షీ తీసుకొని మళ్ళీ 6 రకాల వాక్యాలు చేయాలి. సింగ్ అనే వర్బ్ తీసుకొని 6 రకాల వాక్యాలు తయారు చేయాలి. ఫస్ట్ ఏలో ఏముంటుంది, ఆన్సర్. ఆమె ఒక పాట పాడగోరుచుంది. ఆన్సర్స్ ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతాయి, సబ్జెక్ట్, షీ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ బి ఏంటి, ఆన్సరే, కాకపోతే నెగిటివ్ ఆన్సర్, ఆమె ఒక పాట పాడగోరడం లేదు, షీ వుడ్ నాట్ లైక్ టు సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ సిడి ఏముంటాయి, ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి. ఏం ప్రశ్నలు, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఆమె ఒక పాట పాడగోరుచుందా, వుడ్ షీ లైక్ టు సింగ్ ఏ సాంగ్. డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, వుడెంట్ షీ లైక్ టు సింగ్ ఏ సాంగ్, అంటే ఆమె ఒక పాట పాడగోరడం లేదా. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈ ఆమె ఒక పాట ఎందుకు పాడగోరుచుంది, వై వుడ్ షీ లైక్ టు సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ ఎఫ్ ఆమె ఒక పాట ఎందుకు పాడగోరడం లేదు, వై వుడెంట్ షీ లైక్ టు సింగ్ ఏ సాంగ్. చూశారు కదా, అంటే నేను 2 వర్బ్స్ చూపించాను. అంటే ఒక్క వర్బ్ తీసుకుంటే ఎన్ని వాక్యాలు వస్తున్నాయి మనకు, 6 వాక్యాలు వస్తున్నాయి. అట్లా ఎన్ని వర్బులు తీసుకోవాలి మీరు, 10 వర్బులు తీసుకోవాలి. ఒక్క వర్బు తీసుకొని 6 వాక్యాలు క్రియేట్ చేస్తున్నారంటే మీరు 10 వర్బులు తీసుకుంటే ఎన్ని వాక్యాలు అయితే టోటల్గా 60 వాక్యాలు అయితే 60 వాక్యాలతోటి కనుక మీరు ఏ టాపిక్నైనా ప్రాక్టీస్ చేశారనుకోండి ఆనిముత్యం అవుతారు. మీరు ఆంగ్లంలో ఏం డౌటే లేదు. ఎస్, ఒక టాపిక్ జీవితాంతం జర్నీ చేయాలంటే మీతో 20 సార్లు విని 60 సార్లు అనాలి. సో మీరు ఓన్లీ ఏదో బ్లైండ్గా కూడా 60 వాక్యాలు ఇట్లా సింపుల్గా రాయట్లేదు, సిస్టమేటిక్గా ప్లాన్డ్గా రాస్తున్నారు. 10 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు, 10 వర్బ్స్ తీసుకుంటున్నారు. 10 సబ్జెక్ట్స్ అంటే ఐ, యూ, దే, హీ, షీ 6 సబ్జెక్ట్స్, రాజు, రాణి ఇవో 2, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్ అదిగో 10 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. 10 సబ్జెక్ట్స్ తీసుకోండి, 10 వర్బ్స్ తీసుకోండి. ఇట్లా మళ్ళీ ఏ వర్బ్ తీసుకున్నా 6 రకాల వాక్యాలు, 6 డిఫరెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే ప్రశ్నలు అడగడం నేర్చుకుంటున్నారు, జవాబులు చెప్పడం నేర్చుకుంటున్నారు. ఈ 6 రకాల వాక్యాలలో మొదటి 2 ఏమో ఆన్సర్స్ ఉన్నాయి, చివరి 4 ప్రశ్నలు. మీకు నోటెడ్ అయిపోవాలి. ఏబిసిడిఎఫ్ అంటే ఏబిలోనేమో ఆన్సర్స్ ఉంటాయి, మిగతా లెటర్స్లలోనేమో ప్రశ్నలు ఉంటాయి. అంటే 2 జవాబులు 4 ప్రశ్నలు. ఫస్ట్ 2 ఆర్ కాల్డ్ ఆన్సర్స్, ద లాస్ట్ 4 ఆర్ కాల్డ్ క్వశ్చన్స్. ఇంత డీప్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక 6 తెలుగు వాక్యాలు ఇస్తాను, వీటికి ఆన్సర్స్ ఏంటో ట్రాన్స్లేషన్ చేసి చెక్ చేసుకొని చూద్దాం మీరు కరెక్ట్గా చేస్తారా లేదా. నేను 6 తెలుగు వాక్యాలు ఇస్తాను. సీఎం ముంబై వెళ్ళగోరుచున్నాడు, సీఎం ముంబై వెళ్ళగోరడం లేదు. అంటే ఏబిసిడిఎఫ్ రాయండి, ఏబిసిడిఎఫ్. నేను 6 తెలుగు వాక్యాలు ఇస్తాను, వీటికి ఆన్సర్స్ చెప్పాలి. ఏ, సీఎం ముంబై వెళ్ళగోరుచున్నాడు. బి, సీఎం ముంబై వెళ్ళగోరడం లేదు, బి అయిపోయింది. సి, సీఎం ముంబై వెళ్ళగోరుచున్నాడా. డి, సీఎం ముంబై వెళ్ళగోరడం లేదా. ఈ, సీఎం ఎక్కడికి వెళ్ళగోరుచున్నాడు. ఎఫ్, సీఎం ఎక్కడికి వెళ్ళగోరడం లేదు. ఏడబ్ల్యూ చూడన్నా తీసుకోవచ్చు. సో ఈ 6 తెలుగు వాక్యాలని ట్రాన్స్లేషన్ చేయండి, చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరే. మీకు ఇది ఒక సెల్ఫ్ టెస్ట్ లాంటిది. ఇది ఫ్రెండ్స్ వుడ్ లైక్ టు అనే టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్. సో ఏ టాపిక్ టీచింగ్ చేసినా ఇంత క్రియేటివ్గా టీచింగ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒక సిస్టమేటిక్గా టైం టేబుల్ పెట్టుకొని అత్యంత పవర్ఫుల్ టాపిక్స్ని టీచింగ్ చేస్తున్నాం. ఫస్ట్ 5 minutes ట్రెడిషనల్ టీచింగ్, తర్వాత లేటెస్ట్ టెక్నిక్స్ తోటి ఎంత డీప్గా నేర్చుకోవాలో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మేము 7 కలిసి చేసిన ఈ ప్రయత్నం చక్కటి ఫలితాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇంతటితో ముగిస్తూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.